శిక్ష. అన్నప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటున్నారు మీరు? జగన్ అయితే బాగుంటుంది. ఎందుకు జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అమ్మ ఒడి అంతా బాగా వేసినారు, పిల్లలకి ల్యాప్టాప్ ఇస్తున్నారు, 3000 పింఛన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి తలుపు కొట్టేస్తున్నారు జగన్. మీరు ఈ హయాంలో గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా? పొందుపెట్టి ఏమేమి పొందారు మీరు? అమ్మ ఒడి అని, రైతు భరోసా, ఇంకా ముసలి వాళ్ళకి మా అవ్వలు పెట్టినారు 3000. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, నచ్చినాయా మీకు? బాగుంది. వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి? 18,000 15,000 ల్యాప్టాప్ అంతా బాగా ఇస్తున్నారు. ఈ పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? వెళ్తుండే మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నారు? బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఉండడం వల్ల జనాలకు మేలు జరుగుతుందంటారా? మేలు జరుగుతుంది. బాగుంది. ఇప్పుడు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పత్రులతో వస్తున్నాయి కదా, వాటి వల్ల వైఎస్ఆర్సీపీకి అయినా సీట్లు తగ్గే అవకాశం ఉందంటారా? ఏమో అట్లయితే పోటీ అయితే జగన్ నిలబడతారని చెప్తున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీకి? ఉన్నాడుగా జగన్ సార్ 170 వస్తే రావచ్చు. బాగుంది పర్వాలేదు. కుప్పంలో చంద్రబాబు ఓడించగలరంటారు ఈసారి? కుప్పంలో చంద్రబాబు ఓడించగలరంటారా? అంటే చెప్పలేము కదా. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే మనం సార్ అంటే లేదా ఆయన మంగళగిరిలో పోటీ చేస్తున్నారు కదా, అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? చెప్పుకోవచ్చు, లేదా మనకు డౌట్ అంటారు. సీఎం అయితే జగన్ కావాలని అంటున్నారు అందరూ. మీ ఒపీనియన్ ఏంటన్నా పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా? మీరైతే ఎవరికి అయిపోతున్నారు ఈసారి ఎన్నికల్లో? జగన్. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం, మీ పేరు? నా పేరు గిడ్డమ్మ సార్. బామ్మప్పుడు 2 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే పేద ప్రజలకు మంచి జరుగుద్ది అనుకుంటున్నావు? జగనన్నకి వేస్తే మాకు బాగా జరుగుతుంది. జగనన్నకి వేస్తే బాగా జరుగుతుంది. మాకేట ఇంత ముసలివానికి ఇంత పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, ఏదంత రైతు భరోసా వేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరికి వేయడం లేదు కదా. ముసలివాడు ఉన్నాడు, నీకు నాకు 60 ఏళ్ళు ఉన్నది, ముసలివానికి 70 ఏళ్ళు ఉన్నది. ఇప్పుడు ఎవరు కొడుకులు వాళ్ళకి కూడేస్తారంట అంటారు కాబట్టి నాకు ఎవరు వేస్తారు? ముసలాయన ఉందని చెప్పే నాకు అన్నం పెట్టింది. ముసలాయన పోయినాక ఎవరు పెడుతున్నారు? ఇద్దరికి వస్తే ఎవరు బతుకుతున్నాము. ఆయన కొడుకు వస్తుంది, నన్నేం లేదని నాకు రావడం లేదు. నాకు 65 ఏళ్ళు, అతను 70 ఏళ్ళు ఉన్నవి. ఎవరు కొడుకులు ఎవరు పంచుకున్నారు? నాయన పిచ్చిన వస్తుంది, నాయనకు కూడేస్తాం, నీకు ఏమొస్తుంది అని అంటుంది. నీకు పింఛన్ ఎంత వస్తుంది? 3,000 వస్తున్నారు ముసలికి. ఇంతకు ముందు ఎంత వచ్చేది? ఇంతకుముందు 2,500 ఏమో వస్తుంది. పంచాయతీ ఆఫీస్కి నువ్వే తీసుకుంటున్నావా, లేదా వాలంటీర్ వచ్చి మీ ఇంటికి వచ్చేస్తున్నారు అమౌంట్? వాలంటీర్ ఇస్తున్నాడు. ఒక అన్నయ్య మంటారు, వాళ్ళని ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు. 4 గంటలకి 5 గంటలకి వచ్చి ముసలోడు నల్లాడు, ఇంట్లో వేసుకుంటాడు, ఇచ్చిపోతున్నాడు. ఇంకేమైనా పథకాలు లబ్ధి పొందవా ఈ హయాంలో గవర్నమెంట్ నుంచి? ఈ హయాంలో గవర్నమెంట్ నుంచి నవరత్న పథకాలు ఏమైనా తీసుకున్నారా మీరు? మేము తీసుకుని ఏమన్నా మాకేం లేదు. మాకు నష్టపారాయమంట, ముసలి గుడ్లంట, మనమరాళ్ళకి అమ్మ ఊడి గుడ్లంట, అవి పడుతున్నాయి. సరే, ఈసారి అయితే ఎవరికి అయిపోతున్నావు నువ్వు ఓటు? మరి జగన్ అన్నకే వేద్దాం అనుకున్నాము. ఓకే, అంటే నమస్కారం నాయన. అన్న 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే మంచిది అనుకుంటారు మీరు? సీఎం ఎవరైతే జగన్ అయితే మేలు అనుకుంటారు. ఎందుకు జగన్ అయితే మేలు అనుకుంటున్నారు మీరు? అమ్మ ఒడి నాకు వస్తుంది 10 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఈ సన్న పుస్తకాలకి 10 సంవత్సరాలకు చదువు ఉండదు, ఫ్రీ ఉండదు, బాగుండదు. జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి, నచ్చినాయి మీకు? అమ్మ ఒడి ఒకటి నంబర్ 1 వచ్చింది. ఖచ్చితంగా చాలా చేసినాడు. కొంతమంది లేదంటున్నారు, కొంతమంది వచ్చింది. నాకేం సేఫ్, నాకేం బాగా వచ్చింది. ఈ నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయంటారా? మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది, ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ బాగా పనిచేస్తుంది. Please subscribe .news.